విశాఖలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేశారు. విశాఖలో పలు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామని డీసీసీ క్రైమ్ వెంకటరత్నం తెలిపారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా భువనగిరికి చెందిన శ్రీనివాస్ రెడ్డి విశాఖ నగరంలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 7 చోట్ల చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని చెప్పారు. ప్రహ్లాదపురంలో ఓ ఆచార్యుడి నివాసంలో 403 గ్రాముల బంగారం, 2620 గ్రాముల వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీంతో పాత నేరస్తుల గురించి వాకప్ చేసి వీరిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. నిందితుల నుంచి 235 గ్రాముల బంగారం, 1935 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి మిందులో పరిచయం ఉన్న దేవి నుంచి కొంత మొత్తం రికవరీ చేశామన్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు. నెల్లు మన విశాఖపట్నం సెంట్రల్ జైల్లోనే అతను శిక్ష అనుభవించాడు. అంటే హైదరాబాదు అండ్ 2003, 2005లో ఒక 2 years గాజువాక లిమిట్స్ మింది ఏరియాలో అతను నివాసం ఉన్నాడు. అప్పుడు కూడా దువ్వాడ పోలీస్ స్టేషను గాజువాక లిమిట్స్లో ఒక స్టీల్ ప్యాంట్ లిమిట్స్లో 4 అఫెన్సెస్ చేశాడు. అందులో శిక్షగా మన జైల్లో 13 months శిక్ష అనుభవించి అతను 11/12/2023లో రిలీజ్ అయ్యాడు. అంటే గత సంవత్సరం డిసెంబర్లో రిలీజ్ అయ్యాడు. ఆ తర్వాత అతను ప్రస్తుతం ఉంటున్నదైతే భువనగిరి, యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ. అక్కడికి వెళ్ళిపోయి కంటి ఆపరేషన్ చేయించుకున్నాడంట. ఆ తర్వాత జైల్లో ఏర్పడినటువంటి ఫ్రెండ్షిప్ ద్వారా మళ్ళీ మార్చి 3వ తారీఖున విశాఖపట్నం వచ్చాడు. ఫస్ట్ అఫెన్స్ వచ్చి విశాలాక్షి నగర్లో చేశారు. ఆ తర్వాత ఎవ్రీ 15 days 20 days గ్యాప్లో, అంటే మార్చి నుంచి మే వరకు కూడా అఫెన్స్లు చేయడం జరిగింది. మనకి మే 29/5/24న ఒక కంప్లైంట్ భరతనగర్ ప్రహ్లాదపురం ప్రొఫెసరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు తీర్థయాత్రలకి గుజరాత్, సోమనాథ్ అవన్నీ వెళ్ళగా అప్పుడు అఫెన్స్ జరిగింది. సో ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని మనము ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది చేసాము. అంటే అంతకు ముందు నుంచి చేస్తున్నాము. ఎవరా ఏంటా అన్నది కొంచెం ఇదిగా ఉంది. మనం టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసాము. అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్లో టోటల్గా 403 గ్రాముల బంగారం టోటల్ ప్రాపర్టీ లాస్ అయిందండి. అలాగే 2620 గ్రామ్స్ వెండి కూడా లాస్ జరిగింది. సో మేము రికవరీ వచ్చి 235 గ్రాములు గోల్డ్ రికవరీ చేసాము. 1935 గ్రాములు సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. అలాగే బైక్ కూడా రికవరీ చేసాం. ఈ 7 కేసులు సిటిఎన్ఎస్ ద్వారా చూస్తే ప్రజెంట్ 17 కేసులు ఈయన మీద రికార్డ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఒక 7 కేసులు. సో టోటల్గా 24 కేసెస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉండుంటాయి. 2009కి ముందు కేసులన్నీ కూడా మాన్యువల్గానే ఉంటాయి. మా రికార్డ్స్లో అంతగా ఉండవు. అది కూడా చూస్తే అసలు వాడికి అడిగితే ఒక 50 కేసులైనా ఉంటాయి అని అంటున్నాడు, ఒప్పుకున్నాడు. శిక్ష అయితే ఇప్పటికీ ఒక 3-4 times కూడా శిక్ష అనుభవించాడు.